భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో డ్వాక్రా సీఏగా చేస్తున్న తనను తీసివేస్తామని కొందరు బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కనకాల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్వరిని సీఏగా కొనసాగించాలంటూ డ్వాక్రా గ్రూప్ సభ్యులు కూడా కోరుతున్నారు. గత 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సీఏలందరినీ తొలగించాలని చెప్పి మమ్మల్ని అందరినీ తీయాలని చూస్తున్నారండి జాబుల నుంచి. మాకు ఫ్యామిలీలు ఉన్నాయండి వెనకాల, మా కుటుంబాలు వెనకాల ఉన్నాయండి. నా హస్బెండ్కి కాలు ఇరిగిపోయి బెడ్ మీద ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఈ జాబ్లో నుంచి తీయాలనుకుంటున్నారు. నా 2 పిల్లలకి నేనే ఆధారం అండి, నా ఫ్యామిలీకి నేనే ఆధారం. కానీ కనీసం గ్రూప్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకోకుండా బుక్స్ అప్ చెప్పమని పైనుంచి ఆఫీసుల నుంచి గ్రామాల నుంచి ప్రలోభాలు పెడుతున్నారు మమ్మల్ని. మాకు ఇదే జీవనాధారంగా బతుకుతున్నామండి 5 సంవత్సరాల నుంచి. అలాగని నేను ఏ తప్పు చేయలేదు, అలాగని పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అలా కూడా నేనేం చేయలేదండి. నాకు 42 గ్రూపులు ఉన్నాయి. 42 గ్రూపులని కూడా నేను సమానంగా వర్క్ చేస్తున్నాను 5 సంవత్సరాల నుంచి. అయినా కానీ నన్ను పార్టీ వల్లే తీయాలని చెప్పి పట్టుబట్టి నన్ను తీయాలని చూస్తున్నారండి జాబ్ నుంచి. మా వాళ్ళందరూ, మా గ్రూప్ సభ్యులందరూ అలా చేయటం ఎలా కుదురుద్ది, మేము మాట్లాడతామని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎవరిని ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్కి ఓటేయండి, ఈ గవర్నమెంట్కి అలా చేయండి, ఇలా చేయండి అని నేను ఎప్పుడు చెప్పలేదండి. అలాగని మా గ్రూప్ సభ్యులు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాల. నా పరంగా ఏదన్నా ఉంటే చూడండి, నా ఫ్యామిలీ లేకపోతే మా తండ్రి, మా అన్న, మా బాబాయిలు ఇలా కాదండి, నా పరంగా చూడండి. ఎక్కడికైనా ఎంక్వైరీ చేసుకోండి, వచ్చి మాట్లాడుకోండి. ఆ అమ్మాయి వల్ల ఏంటి అని అడగండి. నా వల్ల ఏదైనా పొరపాటు ఉంటే తీయండి, నేను కాదన్ను. కానీ ఇవాళ నాకు ఎటువంటి పార్టీతో సంబంధం లేకుండా నన్ను పార్టీ రంగు పులిమి నన్ను వాళ్ళ జాబ్లో నుంచి తీయటం అనేది న్యాయం కాదండి. నేను ఒక ఆడబిడ్డగా ప్రార్థిస్తున్నాను. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం, నా కుటుంబానికి చాలా అవసరం అండి. నా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, నా భర్త బెడ్ మీద ఉన్నారు. ఈ రోజుకి నన్ను ఇలా చేయడం చాలా అధర్మం అండి. నన్ను మాత్రం ఇలా చేయొద్దు దయచేసి. ఆడబిడ్డలకు తోడుగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడి మాలాంటి వాళ్ళు పొట్టగొట్టి మమ్మల్ని ఇలా అన్యాయం చేయొద్దండి. నాకు ఎవరు ఫోన్ చేయలేదు. జనసేన పార్టీ తరపు వాళ్ళు ఫోన్ చేసి నిన్ను తీయాలనుకుంటున్నారు, కానీ మేము నీకు సపోర్ట్ చేస్తాం, మాకు తెలిసిన మనిషి, మా ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ చేస్తామని వాళ్ళ తరపు నుంచే మనిషిని పెట్టుకున్నారండి. ఈరోజు నన్ను మోసం చేశారు, దారుణంగా మోసం చేశారండి నన్ను. మా ఫ్యామిలీ మెంబర్సే శంకర్ ప్రసాద్, జల్లి చక్రవర్తి, గుణం బాలు అనే ఈ 3-4 వ్యక్తులు నన్ను కంకణం కట్టుకుని తీయాలని గట్టిగా పట్టుపట్టారు. నాకు గ్రూపుల సపోర్ట్ ఉంది, దేవుడు దీవెనలు, గ్రూపుల సపోర్ట్తో నేను ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అండి. నేను విజయరాయ్ గ్రామ ఫ్యామిలీ ప్రెసిడెంట్ అండి. నేను ఈ పిల్ల వచ్చిన కాడి నుంచి మాకు బాగా చేస్తుందండి సీఏ. అందరికీ ఏమీ తెలియని వాళ్ళకి అన్నీ చెప్తుందండి. ఈ అమ్మాయికి గ్రూపులు అందరూ ఆమెను తీసేస్తానంటే ఒప్పుకోవట్లేదండి. చాలా బాగా చేస్తుంది. ఆమెను మాత్రం తీర్థానికి మాత్రం మేము ఒప్పుకోమండి. విజయరాయ్ గ్రామం, ఏలూరు జిల్లా. నా పేరు గంగారత్న. నేను పెదవేగి మండలంలో సెక్రటరీగా చేసేదాన్ని మా గ్రామ పంచాయతీ. అయితే 30 గ్రూపులు చిల్లరలో ఉన్నాయి గతం ఆ అమ్మాయి ఎక్కేటప్పటికి. ఇప్పటికి 42 గ్రూపులు చేసింది. మేము ఏ టైంలో కబురు పెట్టినా సరే, అందరిద్దరికి కబురు పెట్టినా ఫోన్లో సమాధానం చక్కగా చెప్పేది. పొద్దున్నే వచ్చి కలుసుకునేది. ఆ అమ్మాయిని తీయడానికి వాటికి ఒక లైన్లో ఉంచండి, తీయద్దు.